తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్కు సౌత్లోనే కాదు బాలీవుడ్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. యూనివర్సల్ అంశాలతో అతడు తీసే సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అతడు తీసిన మా నగరం, ఖైదీ, మాస్టర్, లియో, విక్రమ్ వంటి సినిమాలు తెలుగులోనూ మంచి విజయం సాధించాయి. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో పలు క్రేజీ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అయిన ఈ యంగ్ డైరెక్టర్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో కూలీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రమోషన్స్లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ అనేక అంశాలు షేర్ చేసుకుంటున్నాడు. తనకు కమల్ హాసన్, రజనీకాంత్తో కలిసి ఓ గ్యాంగ్స్టర్ మూవీ తీయాలని ఉందని మొన్న చెప్పారు లోకేష్. తాజాగా దళపతి విజయ్తో నెక్స్ట్ ప్రాజెక్టుల గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. రాజకీయ పార్టీ స్థాపించి 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడాలని సన్నాహాలు చేసుకుంటున్న విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. చివరిగా ఆయన జననాయగన్ మూవీతో నటిస్తున్నారు. విజయ్తో మాస్టర్, లియో వంటి బ్లాక్ బస్టర్ తీసిన లోకేష్ తన సీక్వెల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ విమర్శకుడు సుధీర్ శ్రీనివాస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ కనకరాజ్ మాట్లాడుతూ లియో సీక్వెల్ కంటే తనకు మాస్టర్ సీక్వెల్ తీయడంపైనే ఎక్కువ ఆసక్తి ఉందని చెప్పుకొచ్చాడు. విజయ్తో మరో సినిమా తీయాలని ఉన్నా అది లియో 2 మాత్రం కాదన్నాడు. ఆయనతో మరో అవకాశం వస్తే మాస్టర్ 2 తీస్తానన్నాడు. చాలామంది లియో సీక్వెల్ కోసం అడుగుతున్నా తనకు ఆ ఆలోచన లేదన్నాడు. మాస్టర్ సినిమాలో జేడీ క్యారెక్టర్కి సరైన ముగింపు లేదు, అందుకే దానికి సీక్వెల్ చేయాలనుకుంటున్నాను. నాకు వ్యక్తిగతంగా జేడీ వైబ్స్ అంటే చాలా ఇష్టం, అందుకే ఛాన్స్ వస్తే దానికి ఖచ్చితంగా సీక్వెల్ తీస్తా అని తెలిపాడు. ఇక లోకేష్ వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. రజనీతో కూలీ, తరువాత కార్తీతో ఖైదీ 2, కమల్ హాసన్తో విక్రమ్ 2 తెరకెక్కించనున్నారు. కూలీ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. ఇందులో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శృతి హాసన్, రెబా మౌనిక, జాన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పూజా హెగ్డే ఐటెం సాంగ్లో కనిపించనుండగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ గెస్ట్ పాత్రలో కనిపించనున్నాడు.